హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మన మెయిన్ లీడ్ కపుల్ కనిపిస్తారు. అలాగే ఇక్కడ వీళ్ళిద్దరి రొమాంటిక్ సీన్ని చూపిస్తారు. మెయిన్ కపుల్ రోహన్ యాని రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అది చూస్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఒక హిడెన్ రిలేషన్షిప్ అని క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి డ్రామా ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. రియల్గా అంటే మార్నింగ్ టైంలో రోహన్ ఇంకా యాని కంపెనీలో ఒకరికొకరు ఎనిమీస్ లాగా ఉంటారు. ఇద్దరు ఒకే కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ టీమ్స్ వేరు. రోజంతా ఒకరికొకరు తిట్టుకుంటూ గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళని చూసి వీళ్ళ మధ్య ఏదో రిలేషన్ ఉందని ఎవరు కూడా గెస్ చేయలేరు. కానీ నైట్ అవ్వగానే వాళ్ళ రొమాంటిక్ రిలేషన్ స్టార్ట్ అయిపోతుంది. యానీ రోహన్తో నాకు లవ్ బైట్స్ ఇవ్వకు, రేపు ఎవరైనా చూస్తే నేనేం ఆన్సర్ ఇవ్వాలి అని అంటుంది. బయట జనాలకి యానీ రిలేషన్లో ఉందన్న విషయమే తెలీదు. అప్పుడు రోహన్, నువ్వు ఎలాగో జనాల్ని పిచ్చోళ్ళని చేయడంలో ఎక్స్పర్ట్ కదా, సో ఈ లవ్ మార్క్స్ దాచడం నీకు పెద్ద కష్టమేం కాదులే అని రొమాన్స్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ రోహన్ తన సామాన్లు సర్దుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు ఒకరి ఇంటికి ఒకరు వెళ్తూ ఉంటారు. యానీ తన మెడ మీద ఉన్న లవ్ మార్క్స్ని దాచుకుంటూ ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. రోహన్ అడుగుతాడు, మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తున్నామని. దానికి యానీ ఇంకా ఏం డిసైడ్ చేయలేదు, కంపెనీలో చాలా బిజీగా ఉన్నాను అని అంటుంది. తను రోహన్ని తన ప్రాజెక్టు కోసం హెల్ప్ అడుగుతుంది. రోహన్ వెంటనే ఒప్పుకుంటాడు. యానీ వెళ్లే ముందు రోహన్ మెడ మీద కిస్ చేసి వెళ్ళిపోతుంది. రోహన్ ఫ్లాష్ బ్యాక్లో తను కంపెనీకి వచ్చిన ఫస్ట్ రోజుల్ని గుర్తు చేసుకుంటాడు. అప్పటి నుంచే వీళ్ళిద్దరికీ అసలు పడదు. కొందరు ఉంటారు కదా, అసలు ఫ్రెండ్లీగా ఉండరు. వీళ్ళిద్దరూ కూడా అంతే. అప్పట్లో యానీ టీము రోహన్ని తన టీంలోకి తీసుకోవాలనుకుంటుంది. కానీ రోహన్ కావాలనే యానీకి ఆపోజిట్ టీంని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక నైట్ రోహన్ ఇచ్చిన లవ్ బైట్కి రివెంజ్ తీర్చుకోవడానికి యానీ రోహన్ మెడ మీద గట్టిగా కొరికి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. రోహన్ ఎప్పటిలాగే కొంచెం లేటుగా ఆఫీస్కి వెళ్తాడు. యానీ ప్రాజెక్ట్ కోసం ఒక పెద్ద ఇన్వెస్టర్ని కూడా పట్టుకొని వస్తాడు. అంత పెద్ద కంపెనీ ఇన్వెస్టర్గా రావడం చూసి యానీకి నమ్మాలి అనిపించదు. రోహన్ తనకి కాఫీ ఇమ్మని అడుగుతాడు. యానీ అది తన ఎంగిలి కాఫీ అని వద్దంటుంది. కానీ రోహన్ ముందుకెళ్ళి తనని కిస్ చేస్తాడు. యానీకి పిచ్చ కోపం వస్తుంది. ఏం చేస్తున్నావు, ఇలా చేస్తే ఆఫీస్లో అందరికీ తెలిసిపోతుంది అని తిడుతుంది. రోహన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బయట వెళ్ళేటప్పుడు మాత్రం మళ్ళీ గొడవ పడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. దాంతో ఆఫీస్ జనాలు వీళ్ళు ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు అని అనుకుంటారు. ఇక్కడ జేజీని చూపిస్తారు. తనకి యానీ టీమ్ మేనేజర్ ఫూజీతో అఫైర్ ఉంటుంది. ఆ కనెక్షన్తోనే ఫూజీ జేజీకి జాబ్ ఇప్పిస్తాడు. రోహన్ కంపెనీలో ఇలా కనెక్షన్స్ యూజ్ చేసుకుని చాలామంది జాయిన్ అవుతారు. అది రోహన్కి అస్సలు నచ్చదు. యానీకి కూడా జేజీ అంటే నచ్చదని అతనికి తెలుసు. కానీ ఫూజీకి జేజీతో అఫైర్ ఉండడం వల్ల ఎలాగైనా తనని ప్రాజెక్టు టీంలోకి పంపించాలి అనుకుంటాడు. ఫూజీ జేజీని యానీ దగ్గరికి తీసుకుని వెళ్ళి, జేజీ చాలా టాలెంటెడ్, తనని నీ టీంలో పెట్టుకో అని చెప్తాడు. యానీకి జేజీ టాలెంట్ ఏంటో బాగా తెలుసు. ఇంతలో రోహన్ సెక్రటరీ యానా వచ్చి చెప్తాడు, ఫూజీ జేజీని యానీ టీంలోకి పంపించాడు. తను కూడా తన కోసమే ఇదంతా చేస్తున్నాడేమో అని భయంగా ఉంది అని అంటాడు. ఇక్కడ మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. రోహన్ తన డాడీతో గొడవ పడుతూ ఉంటాడు. వాళ్ళ డాడీ కనెక్షన్స్ యూజ్ చేసి అందరికీ జాబ్ ఇప్పించడం రోహన్కి అస్సలు నచ్చదు. కానీ వాళ్ళ డాడీ, మన కంపెనీ ఇలాగే నడుస్తుంది, నా కష్టాన్ని నేను నాశనం చేసుకోలేను అని అంటాడు. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి ఈ రోజు నుంచి నీ దారి నీది, నా దారి నాది అని రోహన్తో రిలేషన్ కట్ చేసుకుంటారు. అందుకే రోహన్ తన ఐడెంటిటీ దాచుకుని ఈ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. నైట్ టైంలో యానీ తన సెక్రటరీ క్యూతో కలిసి బయటకు వస్తుంది. అక్కడ యానా కనిపిస్తాడు. యానా ఇంకా క్యూ ఇద్దరు పాత క్లాస్మేట్స్. పాపం యానా స్కూటీ కింద పడిపోతుంది. తను దాన్ని లేపలేకపోతూ ఉంటాడు. అప్పుడు క్యూ చూసి హెల్ప్ చేసి తనని ఇంట్లో డ్రాప్ చేస్తానంటుంది. యానాకి క్యూ అంటే ఇష్టం, క్యూకి కూడా అతనంటే ఇష్టం. యానా అది చూసి స్మైల్ చేస్తూ ఉంటాడు. రోహన్ యానీని పికప్ చేసుకోవడానికి వస్తాడు. కంపెనీలో అందరికీ తెలిసిపోతుంది అని యానీ రానంటుంది. కానీ రోహన్ వినకుండా నైట్ 10 గంటలకి మనల్ని ఎవరు చూస్తారులే అని ఇతన్ని బలవంతంగా తీసుకొని వెళ్తాడు.
రోహన్కి రొమాన్స్ చేయాలని ఉంటుంది, కానీ యానీకి ఆకలి వేస్తూ ఉంటుంది. రోహన్ తనతో ముందు రొమాన్స్, ఆ తర్వాత డిన్నర్ అని అంటాడు. బయట వర్షం పడుతూ ఉంటే వాళ్ళు కారులోనే రొమాన్స్ చేస్తూ ఉంటారు. అదే వర్షంలో క్యూ ఇంకా యానా కూడా ఇరుక్కుపోతారు. క్యూకి పిడుగులంటే భయం. యానా తనని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక రొమాంటిక్ రిలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రోహన్ యానీని వాళ్ళ ఫేవరెట్ రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు. అది చాలా మామూలు రెస్టారెంట్ అయినా గత కొన్ని నెలలుగా వాళ్ళు ఇక్కడికే వెళ్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి తింటూ పాత డేస్ని గుర్తు చేసుకుంటారు. రోహన్ యానీతో నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నువ్వు ఆఫీస్ ప్రెషర్ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నావు. నువ్వు చాలా అర్జెంటుగా వెళ్ళాల్సి ఉంది. అప్పుడే నీ శాండిల్ కూడా విరిగిపోయింది. అప్పుడే రోహన్ తనని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ తను కింద పడిపోతుంది. తన డ్రెస్ కూడా పాడైపోతుంది. యానీ అక్కడ తన డ్రెస్ క్లీన్ చేసుకుని టైం లేకపోవడంతో తన విరిగిపోయిన శాండిల్ హీల్స్ని తానే మొత్తంగా విరగ్గొట్టేస్తుంది. ఎక్కువ ఆలోచించకుండా అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కనీసం రోహన్ వైపు చూడను కూడా చూడదు. కానీ ఆ క్షణమే రోహన్ తనని చూసి ప్రేమలో పడిపోతాడు. యానీ ఎంత కూల్గా ఉందో కదా అని ఫిదా అయిపోతాడు. మరి వీళ్ళిద్దరి రొమాంటిక్ రిలేషన్ అసలు ఎలా స్టార్ట్ అయిందనేది మనకి స్టోరీ ముందు ముందు తెలుస్తుంది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే ఆఫీస్లో యానీ తన టీంతో ప్రాజెక్టు గురించి డిస్కషన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫూజీ వచ్చి, ఇక నుంచి నువ్వు వేరే ప్రాజెక్ట్ని చూసుకో, ఈ ప్రాజెక్ట్ని జేజీ హ్యాండిల్ చేస్తుంది అని చెప్తాడు. ఇలా ఏదోటి జరుగుతుందని యానీకి ముందే తెలుసు. అందుకే తను అస్సలు ఓవర్ యాక్షన్ చేయదు. టీమ్మేట్స్ అందరూ షాక్ అయి తన ఫేస్ని చూస్తూ ఉంటారు. యానీ మాత్రం చాలా కూల్గా, తప్పకుండా జేజీకి ప్రాజెక్ట్ హ్యాండ్లింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నేనే ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చేస్తాను అని చెప్తుంది. ఈ విషయం క్యూ ఇంకా యాన్ మాట్లాడుకుంటూ ఉంటే రోహన్కి తెలుస్తుంది. యానీ అంత కష్టపడి చేసిన ప్రాజెక్టు చేజారిపోతుంటే తనకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది. తను యానీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. అప్పుడు యానీ, నీకు నా మీద నమ్మకం ఉందా లేదా? అంత కష్టపడి చేసిన ప్రాజెక్ట్ని ఊరికే జేజీకి ఎలా ఇచ్చేస్తాననుకుంటున్నావని అడుగుతుంది. యానీ ప్లాన్ ఏంటో రోహన్ తెలుసుకోవాలని అనుకుంటాడు, కానీ తను చెప్పదు. అంతా తనే చూసుకుంటానని చెప్తుంది. రోహన్ ప్రేమతో తనని కిస్ చేస్తాడు, కానీ యానీ మాత్రం ఎవరైనా చూస్తారు వెళ్ళు అని అక్కడి నుంచి పంపించేస్తుంది. రోహన్కి మాత్రం యానీ మీద ఫుల్ కేరింగ్ ఉంటుంది. ఇటుపక్క జేజీ మాత్రం ఏమీ చేయకుండానే క్రెడిట్ అంతా తనకే వస్తుందని చాలా హ్యాపీగా ఉంటుంది. అలా నెక్స్ట్ డే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. యానీ తను గత 3 నెలలుగా చేసిన వర్క్ మొత్తాన్ని ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ప్రతి పాయింట్ జేజీకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు టీమ్మేట్స్ కూడా జేజీని ఎగతాళి చేస్తూ, అవును కదా, ఇదంతా జేజీ చేయలేదు కాబట్టి మనం ఏం చేశామో తనకి తెలియాలి కదా అని సెటైర్లు చేస్తూ ఉంటారు. జేజీకి అది చాలా ఇన్సల్టింగ్గా అనిపిస్తుంది. కోపంతో నాకిక ఈ ప్రాజెక్ట్ వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి యానీ నవ్వుకుంటుంది. యానీ ప్లాన్ ఏంటో రోహన్కి అప్పుడు అర్థమవుతుంది. టీమ్మేట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. జేజీ వెళ్ళి ఫూజీకి కంప్లైంట్ చేస్తుంది. ఫూజీ తనని ఓదారుస్తూ, యానీ చాలా బాగా వర్క్ చేస్తుంది, తను కంపెనీకి ఇంపార్టెంట్, తనకి ఎదురు వెళ్ళలేను, కానీ నీకు వేరే ప్రాజెక్టు ఇప్పిస్తానులే అని తనకి సర్ది చెప్తాడు. ఇక్కడ యానీ తన టీంతో కలిసి ఫైనల్గా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తుంది. అందరూ వెళ్ళిపోయాక రోహన్ తనని కలవడానికి వస్తాడు. యానీ చాలా అలసిపోయి ఉంటుంది. రోహన్ తనని డిన్నర్ డేట్కి తీసుకెళ్లాలనుకుంటాడు, కానీ అప్పుడే ఫూజీ మళ్ళీ కొత్త ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాడు. యానీ ప్రాజెక్ట్కి సంబంధించిన సామాన్లు తీసుకొచ్చే ట్రక్ని కావాలని యాక్సిడెంట్ చేయిస్తాడు. ప్రాజెక్ట్ టైంకి పూర్తి కాకపోతే ఆ బ్లేమ్ యానీ మీద నెట్టొచ్చని అతని ప్లాను. యానీ డిన్నర్ డేట్ క్యాన్సిల్ చేసుకుని వెంటనే ఆ ట్రక్ ఉన్న చోటికి వెళ్తుంది. రోహన్ కూడా తనతో పాటే వెళ్తాడు. ఇది ఖచ్చితంగా ఫూజీ పని అని యానీకి డౌట్ వస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి డ్రైవర్ నిజంగానే దెబ్బలు తగిలి పడిపోయి ఉంటాడు. యానీ అతన్ని హాస్పిటల్కి పంపించి, నువ్వు వెళ్ళు, ఇక్కడి నుంచి నేను చూసుకుంటాను అని చెప్తుంది. రోహన్ ఇంకా యానీ ఇద్దరూ కలిసి అక్కడ హెల్పర్స్తో సామాన్లన్నిటినీ ఇంకో ట్రక్లోకి ఎక్కిస్తారు. గంటల కొద్దీ కష్టపడి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. అలా ఆ సామాన్లు కొంచెం లేట్ అయినా డెస్టినేషన్కి చేరుతాయి. అంత కష్టం తర్వాత యానీ బాగా టైర్డ్ అయిపోయి నిద్రపోతూ ఉంటే రోహన్ తనని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్తాడు. రోహన్ వల్ల యానీకి తెలియకుండానే తన చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ ఉంటాయి. కానీ యానీ ఆ విషయాన్ని గమనించదు. రోహన్ తనని ఎంత ప్రేమిస్తున్నాడో కూడా తనకి సరిగ్గా తెలీదు. నెక్స్ట్
నెక్స్ట్ డే ఆఫీస్లో యానీ తన టీంకి అంతా సెట్ అయిందని చెప్తుంది. అప్పుడే తన టీంలోకి జేజీ ప్లేస్లో ఒక కొత్త అమ్మాయి వస్తుంది. జేజీ మాత్రం రోహన్ టీంలోకి వెళ్ళిపోతుంది. రోహన్ కావాలని ఇలా చేశాడేమో అని యానీకి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఫూజీ కూడా తనని వార్న్ చేస్తాడు. యానీ మెసేజ్లో రోహన్ని అడిగితే తను ఇంటి దగ్గర మాట్లాడుకుందామని రిప్లై ఇస్తాడు. యానీ కొంచెం కోపంగా ఇంటికి వెళ్తుంది. తన రిలేషన్ ఎవరికి తెలియకూడదని, అలాగే కనెక్షన్స్ వల్ల తనకి పనులు అవ్వడం తనకి ఇష్టం లేదని తన ఫీలింగ్. దానికి రోహన్, నేను జస్ట్ నీకు హెల్ప్ చేశాను. పూజీ తన కోసం ఇదంతా చేస్తున్నాడని నాకు తెలుసు. నీకు గుర్తుందా? నేను ఫస్ట్ నుంచి నీకు హెల్ప్ చేస్తూనే ఉన్నాను అని చెప్తాడు. ఇక్కడ ఇంకో ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఒకసారి యానీ తన టీం మెంబర్స్తో కలిసి ఒక డీల్ సైన్ చేయడానికి వెళ్తుంది. కానీ అక్కడున్న బిజినెస్ మేనేజర్ యానీతో బ్యాడ్గా బిహేవ్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. అలాగే యానీ తాగే డ్రింక్లో డ్రగ్స్ని మిక్స్ చేస్తాడు. కానీ రోహన్ మధ్యలోకి వచ్చి ఆ డ్రింక్ని తనే తాగేస్తాడు. దీనివల్ల ఆ ప్రాజెక్ట్ ఓకే అయితే అవుతుంది, కానీ రోహన్ మాత్రం ఫుల్గా తాగి మత్తులో ఉండిపోతాడు. తను బయటికి రాగానే యానీ తనతో మాట్లాడడానికి వస్తుంది. అక్కడ కొందరు మాట్లాడుకుంటుంటే విని అసలు రోహన్ తన కోసం ఎంత రిస్క్ తీసుకున్నాడో యానీకి అర్థమవుతుంది. వెంటనే రోహన్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది. అక్కడ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. రోహన్ ఆ రోజు తన ప్రాణాన్ని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తుంది. ఆ నైట్ వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఫిజికల్ అవుతారు. అయితే రోహన్ తనని ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నాడనే విషయం యానీకి అప్పుడు తెలీదు. ఆ రోజు నుంచే వీళ్ళ సీక్రెట్ రిలేషన్ స్టార్ట్ అవుతుంది. బయట ప్రపంచానికి వీళ్ళిద్దరూ ఎనిమీస్ లాగా నటిస్తూ గొడవ పడుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం డీప్ లవ్లో ఉంటారు. ఫిజికల్ రిలేషన్లో ఉండాలని ఇద్దరూ డిసైడ్ అవుతారు. యానీ మళ్ళీ రోహన్కి థ్యాంక్ యూ చెప్తుంది. ఎందుకంటే తను జేజీని టీం నుంచి తీసేయకపోతే రేపొద్దున తను మళ్ళీ ఏదో ఒక ప్రాజెక్ట్ని లాక్కునేదని తన ఫీలింగు. తర్వాత ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. నెక్స్ట్ డే యానీ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే రోహన్ వచ్చి కొత్త ప్రాజెక్టు విషయంలో తనకి హెల్ప్ చేస్తాడు. రోహన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో యానీకి ఇప్పటికీ పూర్తిగా తెలీదు. అప్పుడే క్యూ ఆఫీస్ రూమ్లోకి వస్తూ ఉంటే యానీ కంగారుగా రోహన్ని టేబుల్ కింద దాచేస్తుంది. క్యూకి ఏదో సౌండ్ వినిపించినట్టుగా అనిపిస్తుంది. కానీ యానీ సైకిల్తో రోహన్ని సైలెంట్గా ఉండమని చెప్తుంది. ప్రాజెక్ట్ గురించి ఏదో ఒకటి మాట్లాడి క్యూని బయటికి పంపించేస్తుంది. అప్పుడు రోహన్ టేబుల్ కింద నుంచి బయటికి వచ్చి, దీంట్లో అంత సిగ్గుపడడానికి ఏముంది, మన రిలేషన్ అందరికీ చెప్పేద్దామని అంటాడు. కానీ యానీ మాత్రం ఒప్పుకోదు. తర్వాత రోజు యానీ కొత్త ప్రాజెక్ట్ పని మీద గోజీ అనే పర్సన్ని కలవాల్సి ఉంటుంది. కానీ అతనే రోహన్కి లవ్ రైవల్ అవుతాడని తనకి తెలీదు. గోజీకి యానీని చూడగానే పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. అతని బిహేవియర్ యానీకి కొంచెం తేడాగా అనిపించిన ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి తను పెద్దగా పట్టించుకోదు. ఇక్కడ ఇంట్లో రోహన్ యానీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. యానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో తన కాల్స్ మెసేజ్లకి రిప్లై ఇవ్వలేకపోతుంది. చాలాసేపటి వరకు రిప్లై రాకపోయేసరికి రోహన్కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. బిల్డింగ్ కింద వెయిట్ చేస్తూ ఉంటే గోజీ తన కార్లో యానీని డ్రాప్ చేయడానికి వస్తాడు. గోజీ వెళ్ళిపోయాక రోహన్ వచ్చి ఇంత లేట్ ఎందుకైంది అని అడుగుతాడు. యానీ, నీకు చెప్పాను కదా గోజీని కలవాలని, ఫోన్ ఆఫ్ అయిపోయింది, అందుకే కాల్ చేయలేకపోయానని చెప్తుంది. తర్వాత రోహన్ యానీని రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ చూస్తే ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. వీళ్ళు కొన్నాళ్ళుగా రోహన్ ఇంట్లోనే ఉంటున్నారు. యానీ ప్రాజెక్ట్ బిజీలో ఉండి తన ఇల్లు సర్దుకోలేకపోతుంది. అప్పుడు రోహన్ పాపం మంచి పిల్లోలాగా యానీ ఇల్లంతా సర్దడానికి హెల్ప్ చేస్తాడు. రిలేషన్ అంటే ఇలాగే ఉండాలి కదా. పనంతా అయిపోయాక ఇద్దరూ ఫ్రీ అయ్యి కొంచెంసేపు రొమాన్స్ చేసుకుంటారు. నెక్స్ట్ డే ఆఫీస్లో యానీకి గోజీ ఒక పెద్ద ఫ్లవర్ బొకేని పంపిస్తాడు. అది చూసి జేజీ మళ్ళీ కుళ్ళుకుంటూ ప్రాజెక్టు కోసం యానీ తన బాడీని వాడుతుందా ఏంటి అని ఇన్సల్ట్ చేస్తుంది. రోహన్ మధ్యలో వచ్చి, నీ టీం వాళ్ళు పని మానేసి ఉత్త ముచ్చట్లు పెడుతున్నారు అని సెటైర్ వేస్తాడు. యానీ ఆ బొకేని తీసుకొని వెళ్ళిపోతుంది. జేజీ వెళ్ళి ఫూజీకి చెప్తే అతను పర్లేదు, యానీని బ్యాట్ చేయడానికి మనకి మంచి పాయింట్స్ దొరుకుతున్నాయి, తనని జాబ్ నుంచి తీసేయలేకపోయినా ఇలా బ్యాట్ చేసి మీద రివెంజ్ తీర్చుకుందామని ప్లాన్ వేస్తాడు. నైట్ ఇంట్లో రోహన్ ఆ గోజీ నీకు బొకే ఎందుకు పంపించాడు అని అడుగుతాడు. యానీ, నాకేం తెలుసు, నేను జస్ట్ ప్రాజెక్ట్ కోసమే అతన్ని కలుస్తున్నాను అని చెప్తుంది. కానీ గోజీ మాత్రం ఏదో ఒక ప్రాజెక్ట్ వంకతో యానీని కలవడానికి వస్తూ పోతూ ఉంటాడు. రోహన్ 2 రోజులు బిజినెస్ ట్రిప్ మీద బయటికి వెళ్తాడు. అక్కడ యాన్ ఇంకా క్యూ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని అతనికి అర్థమవుతుంది. యాన్ కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటాడు. అది చూసి రోహన్, అందరూ రిలేషన్స్ ఓపెన్గా చేస్తున్నారు, నేను మాత్రం యానీతో ఇంకా సీక్రెట్గానే ఉండాలా అని ఫీల్ అవుతూ ఉంటాడు. ట్రిప్లో ఉండి రోహన్ మెసేజ్లు చేస్తూ ఉంటే యానీ వర్క్ బిజీలో ఉండి రిప్లై ఇవ్వదు.
యాన్ తన గర్ల్ ఫ్రెండ్ క్యూ కోసం గిఫ్ట్లు కొంటూ ఉంటే రోహన్ కూడా యాని కోసం ఏదైనా కొనాలి అనుకుంటాడు. కానీ ఏం కొనాలో అర్థం కాదు. ఇక్కడ యాన్కి కూడా రోహన్ మీద చిన్న డౌట్ వస్తుంది. రోహన్ కన్ఫామ్గా ఏదో రిలేషన్లో ఉన్నాడని యాన్కి అర్థమైపోతుంది. కానీ ఆ అమ్మాయి ఎవరో మాత్రం తెలీదు. రోహన్ తన బిజినెస్ ట్రిప్ అయిపోయాక తిరిగి రాగానే బిల్డింగ్ కింద గోజీని చూస్తాడు. అతను ఎప్పటిలాగే చేతిలో ఫ్లవర్ బొకే పట్టుకొని నిలబడి ఉంటాడు. అది ఖచ్చితంగా యాని కోసమేనని రోహన్కి అర్థమవుతుంది. లిఫ్ట్లో యాని కనిపించగానే తను కూడా కావాలని తనతో కిందికెళ్తాడు. రోహన్ యానితో, ఈ గోజీ ఏంటి నీకు మరీ ఎక్కువగా బొకేలు ఇస్తున్నాడు అని అడుగుతాడు. యాని నవ్వుతూ, ఏంటి నీకు జెలసీగా ఉందా? తను జస్ట్ వర్క్ కోసమే నన్ను కలుస్తున్నాడు అని చెప్తుంది. కానీ అబ్బాయిలకి వేరే అబ్బాయిల ఉద్దేశాలు తొందరగా అర్థమవుతాయి కదా, అందుకే గోజీ యానీతో ఫ్లర్ట్ చేస్తున్నాడని రోహన్ ఈజీగా కనిపెట్టేస్తాడు. వెంటనే లిఫ్ట్లో యానికి దగ్గరికి తీసుకుని కిస్ చేస్తాడు. యానికి కోపం వస్తుంది. ఇది లిఫ్ట్, ఎవరైనా చూస్తారు అని తనని పక్కకి తోసేస్తుంది. లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే యాని సీరియస్గా ఉన్నట్టు నటిస్తూ బయటకు వచ్చి గోజీని కలుస్తుంది. ఇద్దరూ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. గోజీ తన మనసులో మాట డైరెక్ట్గా చెప్పకపోయినా అతని కళ్ళలో ఆ విషయం కనిపిస్తూనే ఉంటుంది. గోజీని చూసి రోహన్ ఎందుకు అంతగా కుళ్ళుకుంటున్నాడో యానికి కూడా మెల్లమెల్లగా అర్థమవుతుంది. గోజీ తనని డిన్నర్కి రమ్మని అడిగితే ఆఫీస్ పని ఉందని అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. యాని బయటికి రాగానే రోహన్ తనని పికప్ చేసుకోవడానికి రెడీగా ఉంటాడు. కానీ యాని నేను ట్యాక్సీలో వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. రోహన్ గోజీ ఆఫీస్ కిందే తన కోసం వెయిట్ చేస్తున్నాడని తనకి తెలీదు. రోహన్ జస్ట్ యాని సేఫ్టీ గురించి ఆలోచిస్తూ తనని ఫాలో అవుతూ ఉంటాడు. యాని కావాలని తనని గోజీ నుంచి దాస్తుందేమో అని అతనికి అనిపిస్తుంది. నెక్స్ట్ డే యాని గోజీ ఒక బిజినెస్ పార్ట్నర్తో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటారు. కాల్ అయిపోగానే గోజీ యానీని ఇంట్లో డ్రాప్ చేస్తానని పట్టుపడతాడు. బయట వర్షం పడుతున్నా సరే యానీ వద్దంటున్నా వినడు. అంతేకాదు తన కంపెనీలో జాయిన్ అవ్వమని కూడా తనకి ఆఫర్ ఇస్తాడు. రోహన్ ఇవన్నీ వింటూనే ఉంటాడు. యానికి కూడా గోజీ టాలెంట్, అతను పడే కష్టం అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. కానీ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అతనితో రిలేషన్ పాడు చేసుకోకూడదని తను సైలెంట్గా ఉంటుంది. యాని ఫోన్ చేయకపోయినా ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ డే రోహన్ యాని ఆఫీస్కి వెళ్తాడు. అప్పుడే అక్కడికి క్యూ వస్తుంది. వీళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసి క్యూకి డౌట్ వస్తుంది. అసలు మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుంది అని అడుగుతుంది. యాని రోహన్ మాట మార్చేసి టాపిక్ని డైవర్ట్ చేసేస్తారు. గోజీ పదే పదే యానీని కలవడానికి రావడం యాన్ కూడా గమనిస్తాడు. రోహన్ యానీల మధ్య ఏదో ఉందని యాన్కి అనుమానం వస్తుంది. ఇండైరెక్ట్గా రోహన్ని అడిగినా అతను కాదనే అంటాడు. యాని మాత్రం తన వర్క్లో సూపర్ బిజీగా ఉంటుంది. ఒకసారి రోహన్ యాని కోసం ఫుడ్ తీసుకొని వస్తే క్యూ చూసి అడుగుతుంది. అప్పుడు యాని నేనే తనని ఫుడ్ తీసుకుని రమ్మని చెప్పాను అని కవర్ చేస్తుంది. క్యూ వెళ్ళిపోయాక ఇద్దరూ కలిసి తింటారు. గోజీ గురించి యాని ఏమనుకుంటుందో రోహన్ తెలుసుకోవాలనుకుంటాడు. అప్పుడే గోజీ కాల్ చేస్తే రోహన్ దాన్ని కట్ చేస్తాడు. నెక్స్ట్ డే గోజీ యానీని కలిసి డైరెక్ట్గా పెళ్లి ప్రపోజల్ పెడతాడు. ప్రేమ గీమా నాకు తెలియదు, కానీ మన ఇద్దరి మధ్య బిజినెస్ పార్ట్నర్షిప్ చాలా బాగుంటుంది. నువ్వు మా కంపెనీకి వచ్చేసేయ్, మనం పెళ్లి చేసుకుందామని అడుగుతాడు. యాని వెంటనే రిజెక్ట్ చేస్తుంది. నేను పెళ్లిని ఒక బిజినెస్ డీల్ లాగా చూడలేదు అని చెప్తుంది. గోజీ కూడా సరే ఇప్పుడే ఆన్సర్ చెప్పక్కర్లేదు, కొంచెం టైం తీసుకో అని చెప్తాడు. అలాగే వెళ్ళిపోతాడు. గోజీ వెళ్ళగానే రోహన్ పరిగెత్తుకుంటూ వచ్చి యానిని హక్ చేసుకుంటాడు. గోజీని రిజెక్ట్ చేసి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ, నిన్ను ఎప్పటికీ రిగ్రెట్ అవ్వనివ్వను అని ప్రామిస్ చేస్తాడు. యానికి రోహన్ అసలు ఐడెంటిటీ ఇంకా తెలీదు. కానీ గత కొన్ని నెలలుగా తనతో ఉన్న బాండింగ్ వల్ల అతను మంచివాడని, తనకి లాయల్గా ఉంటాడని నమ్మి అతనికి ఓకే చెప్తుంది. యానికి వర్క్ స్ట్రెస్ వల్ల చేతికి కొంచెం గట్టిగా దెబ్బ తగులుతుంది. దాంతో రోహన్ తన కోసం డాక్టర్ని పిలిపిస్తాడు. అలాగే నైట్ అంతా యాని దగ్గరే ఉండి తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. రోహన్ పడుతున్న తపన చూసి యానికి ఒక డౌట్ వస్తుంది. అసలు ఈ అబ్బాయి నిజంగానే నన్ను ఇంతలా లవ్ చేస్తున్నాడా? ఎందుకు నా మీద ఇంతలా కేర్ చూపిస్తున్నాడు అని ఆలోచిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ యాని కళ్ళు తెరిచి చూసేసరికి రోహన్ తనని హక్ చేసుకుని పడుకుని ఉంటాడు. ఆఫీస్కి టైం అవుతూ ఉంటే అప్పుడే క్యూ ఇంకా యాన్ డోర్ దగ్గరకు వస్తారు. యాని కంగారుగా రోహన్ని లోపల దాచేస్తుంది. క్యూ బట్టలు రోడ్డు మీద పడి కొంచెం మురికి అవ్వడంతో తను క్లీన్ చేసుకోవడానికి యాని వాష్రూమ్కి వెళ్తాను అంటుంది. కానీ అక్కడ రోహన్ ఉన్నాడు కదా, అందుకే యాని తనని లోపలికి వెళ్ళనివ్వకుండా ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక యాని రోహన్ మీద సీరియస్ అవుతుంది. నీ
నీ ఫోన్ సైలెంట్లో పెట్టుకోవచ్చు కదా, ఒకవేళ వాళ్ళకి తెలిసిపోతే పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. అప్పుడు రోహన్ తెలిస్తే తెలిసిపోని, మన రిలేషన్ అందరికీ చెప్పేద్దామని అంటాడు. కానీ యాని మాత్రం అస్సలు ఒప్పుకోదు. కంపెనీలో అందరూ నేను కనెక్షన్స్ వాడుకొని పైకి వస్తున్నానని అనుకుంటారు, నాకు అది ఇష్టం లేదు అని క్లియర్గా చెప్పేస్తుంది. రోహన్ ఇంకేమీ మాట్లాడు. యాని మళ్ళీ తన పనిలో పడిపోతుంది. అలా మళ్ళీ గోజీని కలవడానికి వెళ్తుంది. తనని పెళ్లి చేసుకోలేనని గోజీకి ఫేస్ మీదే చెప్పేస్తుంది. గోజీ మనసు విరిగిపోయినా, నువ్వు నన్ను ప్రేమించట్లేదా, లేక నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని తెలుసుకోవాలనుకుంటాడు. కానీ యాని ఆ విషయం చెప్పదు. ఆ పార్టీలో ఇద్దరు కొంచెం డ్రింక్ చేస్తారు. ప్రాజెక్టు పేపర్స్ మీద సైన్ చేశాక గోజీ యానీని పట్టుకుని నడిపిస్తూ ఉంటే రోహన్ అక్కడికి వస్తాడు. యాని ఫుల్గా తాగి ఉండడంతో రోహన్ ఒడిలోని నిద్రపోతుంది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే గోజీకి రోహన్ అసలు ఐడెంటిటీ తెలుసు. గోజీ రోహన్తో, మీ డాడీ నీకు వేరే అమ్మాయితో మ్యారేజ్ని ఫిక్స్ చేశారు కదా, నీ రియల్ ఐడెంటిటీ తెలిస్తే యాని నీతో ఉంటుందా, నువ్వు తన దగ్గర నిజం దాస్తున్నావని అంటాడు. నిజానికి గోజీ చాలా మంచోడు. తను అనుకుంటే ఇప్పుడే యానికి నిజం చెప్పేయచ్చు. కానీ అలా చేయడు. ఎందుకంటే తను యానిని ట్రూగా లవ్ చేస్తున్నాడు. యాని బాధపడ్డం అతనికి ఇష్టం లేదు. నిజం తెలిసాక రోహన్తో ఉండాలో లేదో అది యాని ఇష్టమని తన ఇష్టానికే వదిలేస్తాడు. రోహన్ యానిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. గోజీతో చేసిన ప్రాజెక్టు సూపర్ హిట్ అవుతుంది. కంపెనీలో అందరూ హ్యాపీగా ఉంటారు. తర్వాత యానికి కొన్ని రోజులు లీవ్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే తన మదర్ పిలుస్తారు. పైగా ఫెస్టివల్ కూడా ఉంటుంది. రోహన్ కూడా తనతో వస్తానంటాడు. యాని రోహన్ని తన ఊరికి తీసుకుని వెళ్తుంది. యాని మదర్ ఇంత హ్యాండ్సమ్ అబ్బాయి యానికి బాయ్ ఫ్రెండ్ అంటే ఫస్ట్లో నమ్మదు. రోహన్ని భయపెడుతూ, ముందు ఇది చెప్పు, మా అమ్మాయికి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో నీకు తెలుసా అని అడుగుతుంది. రోహన్ చాలా అబ్జర్వెంట్ కాబట్టి యాని గురించి ప్రతి చిన్న విషయం చెప్పేస్తాడు. దాంతో వాళ్ళ అమ్మకి నమ్మకం కుదురుతుంది. వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు యాని మదర్ తన గురించి చాలా విషయాలు రోహన్కి చెప్తుంది. ఆ ఊరిలో ఇద్దరూ కలిసి పండుగని జరుపుకుంటారు. యానికి డాడీ లేడు. వాళ్ళ అమ్మే తనని కష్టపడి పెంచింది. నెక్స్ట్ డే ఆఫీస్లో మేనేజర్లు యానిని జాబ్ నుంచి తీసేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే యాని చాలా నిజాయితీగా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి అక్రమంగా డబ్బులు సంపాదించే ఛాన్స్ దొరకడం లేదు అని. అప్పుడు రోహన్ మధ్యలోకి వచ్చి యానికి హెల్ప్ చేస్తాడు. దాంతో వాళ్ళు తనని తీసేయలేకపోతారు. యాన్ ఇంకా క్యూకి కూడా వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని క్లారిటీ వచ్చేస్తుంది. యానికి రోహన్ మీద ప్రేమ ఉన్నా తనకి ఈ లవ్ అండ్ రిలేషన్స్ మీద పెద్దగా నమ్మకం లేకపోవడంతో ఆ విషయం బయటికి చెప్పదు. ఇటు పక్క జేజీ మళ్ళీ రోహన్తో ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. యాని రోహన్ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు కాబట్టి రోహన్ తన బుట్టలో పడతాడని అనుకుంటుంది. తనకి ప్రాజెక్ట్ లీడ్ ఇస్తే రోహన్కి క్లోజ్ అవుతానని ఆఫర్ ఇస్తుంది. రోహన్ తెలివిగా జేజీ మాట వింటున్నట్టుగా నటిస్తాడు. కానీ అసలైన ప్లాన్ ఏంటంటే యానీతో కలిసి జేజీని ఆ ఫూజీని అడ్డంగా బుక్ చేయడమే. వాళ్ళు యానీని జాబ్ నుంచి తీసేయాలని చూస్తూ ఉంటే యాని అంతకంటే పెద్ద స్కెచ్ వేస్తుంది. నెక్స్ట్ డే ఫూజీ వైఫ్ని ఆఫీస్కి పిలిపిస్తుంది. ఆమెకి ఫూజీ ఇంకా జేజీల అఫైర్ గురించి తెలిసిపోతుంది. అందరూ కలిసి ఆఫీస్లో ఫూజీని పట్టుకుంటారు. ఆఫీస్లో ఆ డ్రామా తర్వాత ఫూజీని జాబ్ నుంచి తీసేస్తారు. అప్పుడే రోహన్ డాడీ అక్కడికి వస్తారు. ఆయన ఫూజీని అతనితో ఉన్న ఇంకో ఇద్దరిని బయటికి పంపించేస్తారు. ఆ తర్వాత రోహన్ డాడీ అందరి ముందు రోహన్ని చాలా మెచ్చుకుంటారు. ఫైనల్గా నువ్వు నా కొడుకు అని నిరూపించుకున్నావు. ఎవరి హెల్ప్ లేకుండా ఏ కనెక్షన్స్ వాడకుండా ఇంత చక్కగా పనులు హ్యాండిల్ చేశావు. అంతేకాదు నువ్వు ట్రైన్ చేసిన యాని కూడా చాలా టాలెంటెడ్. తను ఇంత బాగా వర్క్ చేస్తుందని నేను అనుకోలేదు. ఒకవేళ నువ్వు నిజంగా తనని లవ్ చేస్తూ ఉంటే మీరిద్దరూ కలిసి ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. రోహన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ అప్పటికీ కూడా యానికి రోహన్ ఎవరో తెలియదు. నెక్స్ట్ డే తను ఎవరో చెప్పి యానికి ప్రపోజ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలని రోహన్ ప్లాన్ చేస్తాడు. యాని కూడా రోహన్ని కలవడానికి డిన్నర్ డేట్కి బయలుదేరుతూ ఉంటుంది. కానీ సరిగ్గా అప్పుడే అక్కడికి ఫూజీ వైఫ్ వస్తుంది. తన హస్బెండ్ని జాబ్ నుంచి తీసేయడంతో తను యానీని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. యాని నేనేం చేయలేను అని చెప్పడంతో ఆవిడ రోహన్ గురించిన నిజం బయట పెట్టేస్తుంది. రోహన్ నిన్ను లవ్ చేస్తున్నాడు అనుకుంటున్నావా? అతను నిన్ను వాడుకుంటున్నాడు. అతను ఈ కంపెనీ ఓనర్ కొడుకు. నమ్మకం లేకపోతే వెళ్ళి తెలుసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ మాట వినగానే యాని గుండె పగిలిపోతుంది. తనకి అబద్ధం చెప్పాడని చాలా బాధపడుతుంది. రోహన్ కాల్ చేయగానే నువ్వు కంపెనీ ఓనర్ కొడుకు అని నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావని అడిగి కాల్ని కట్ చేసేస్తుంది. రోహన్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఛాన్స్ కూడా ఇవ్వదు. ఆ తర్వాత యాని ఫోన్ ఎత్తడం మానేస్తుంది. నిజానికి అదే టైంలో వాళ్ళ అమ్మ ఆరోగ్యం పాడవడంతో యాని అర్జెంటుగా ఊరికి వెళ్ళిపోతుంది. తన కూతురి ఫేస్ చూసి వాళ్ళమ్మ ఏమైంది, రోహన్తో గొడవైందా అని
అని అడుగుతుంది. కానీ యాని ఏం చెప్పకుండా వాళ్ళ అమ్మని వేరే సిటీకి తీసుకెళ్ళి మంచి డాక్టర్కి చూపించాలని డిసైడ్ అవుతుంది. ఇటు రోహన్ యాని నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో పిచ్చోడ్లాగా వెతుకుతాడు. క్యూని, యాన్ని, చివరికి గోజీని కూడా అడుగుతాడు. కానీ ఎవరికీ తెలీదు. చివరికి యాని సిటీ వదిలి వెళ్ళిపోతుందని తెలుస్తుంది. రోహన్కి తనతో గడిపిన క్షణాలన్నీ గుర్తుకొచ్చి వెంటనే యాని తీసుకుని ఎయిర్పోర్ట్కి పరిగెడతాడు. అక్కడ యానిని ఆపి బ్రతిమాలుతాడు. యాని కోపంగా ఇక్కడికి ఎందుకు వచ్చామని అడుగుతుంది. రోహన్ సారీ చెప్తూ నేను నిజం చెప్పాలనుకున్నాను, కానీ 2 కారణాల వల్ల చెప్పలేకపోయాను. ఒకటి మా డాడీతో నాకు గొడవ జరగడం, రెండోది నీకు కనెక్షన్స్తో వచ్చే వాళ్ళంటే నచ్చదు. అందుకే నీ ప్రేమను కోల్పోతానేమోనని భయపడి చెప్పలేకపోయాను. నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నాను అని చెప్పి పెళ్ళికి ప్రపోజ్ చేస్తాడు. రోహన్ కళ్ళలో నిజాయితీ చూసి యాని కూడా క్షమిస్తుంది. అంతేకాదు తను ఊరు వదిలి వెళ్ళిపోవట్లేదని, జస్ట్ వాళ్ళ అమ్మ ట్రీట్మెంట్ కోసం కొన్ని డేస్ బయటికి తీసుకెళ్తున్నానని చెప్తుంది. అది విని రోహన్ ఊపిరి పీల్చుకుంటాడు. యాని నవ్వుతూ చలో కనీసం ఈ సాకుతోనైనా నీ అసలు నిజం బయటపడింది అని అంటుంది. యాని వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళిపోతుంది. అక్కడ ట్రీట్మెంట్ పూర్తయిపోయాక మళ్ళీ సిటీకి తిరిగి వస్తుంది. యాని మళ్ళీ కంపెనీలో కూడా జాయిన్ అవుతుంది. సీన్ కట్ చేస్తే రోహన్, యాని ఇద్దరు గ్రాండ్గా పెళ్లి చేసుకుంటారు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.